హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్. అంటే మీకు ప్రీవియస్ వ్లాగ్లోనే చెప్పాను కదా, మేమైతే ట్రిప్ వెళ్తామనేసి. నేను నైట్ పడుకునేసరికి 2 అయిపోయిందండి. మా హస్బెండ్ మార్నింగ్ 4కి బయలుదేరదాము, ఎందుకంటే వేరే దగ్గర కార్ ఉంది అండ్ మార్నింగ్ టైంలో మనకు ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది కదా. బట్ ఇంకేమైపోయిందంటే మా హస్బెండ్ లేచేసరికి 5 అయిపోయింది. ఇంకా మేము పిల్లల్ని లేపి అన్నీ సర్దుకొని వచ్చేసరికి కిందికి వచ్చేసరికి 6:30 అయిపోయిందండి. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని అప్పటికే మొత్తం అంటే ముందే సర్ది పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఈజీగానే అయ్యింది. 7 సీటర్ కార్ అయితే బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా మీకు చెప్పాను కదా, అంటే ట్రిప్కి వెళ్ళడానికి కూడా ఒక కార్ బుక్ చేసుకున్నాము అనేది. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు కదండి, నార్మల్ కార్ అయితే సెట్ అవ్వదు. ఇంకా 7 సీటర్ కారే కావాలి. అంటే అక్క వాళ్ళు వేసుకొచ్చింది కూడా జస్ట్ నార్మల్గా 5 సీటర్ కారే. ఇంకా 2 కార్లు తీసుకొని ట్రిప్కి వెళ్ళడం ఎందుకులే అనేసి ఒక పెద్ద కార్ అయితే తీసుకున్నాము. ఆ కారు యలహంక అనేసి ఇంకా దూరం, అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ టైం అయితే పడుతుందండి. ఇంకా ట్రాఫిక్ ఉందనుకోండి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. కానీ ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకైతే 1.5 అవర్ టైం అయితే చూపించింది. అందుకే ఇంకా మొత్తం లగేజ్ అంతా చాలా లగేజ్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ట్రిప్కి అయితే 4 డేస్ వెళ్తున్నాము. ఇంకా పిల్లలతో వెళ్తున్నామంటే మనకి అండ్ ఎక్కువగా అక్కడ వాటర్లో ఆడుకోవడము అలా కూడా ఉంటుంది కాబట్టి కొన్ని ఎక్కువ బట్టలే తీసుకొని వెళ్తున్నాము బ్యాకప్ లాగా. మేము అంటే 6:30 అలా స్టార్ట్ అయిపోయాము. 8 ఆ టైంకి అయితే ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము. కార్ కూడా తీసుకున్నాము. వెంటనే బ్రేక్ఫాస్ట్కి ఆగేసామండి. పిల్లలు ఏంటంటే త్వరగా లేచేశారు కదా, అసలు కార్లో ఎంత సతాయించేశారో. అంటే మెయిన్ చిన్న బాబు అండి, నిద్రలో సడన్గా లేపేశాను కదా దానివల్ల. అండ్ మా పిల్లలకి ఏంటంటే లేచాక వితిన్ హాఫ్ అన్ అవర్లో అలా బ్రేక్ఫాస్ట్ తినడం అయితే అలవాటు ఉందండి. ఇంకా మనకి ఇంతసేపు జర్నీ అయిపోయేసరికి కొంచెం క్రాంకీ లాగా అయిపోయారు. ఇంకా అందరైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి. నేను ఒక చిన్న సర్ప్రైజ్ కూడా మా అక్క వాళ్ళ కోసం అయితే ప్లాన్ చేశాను. అవన్నీ ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు అయితే చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య చాలా మెంబర్స్ ఇస్తున్నారు. మీ వల్లే నా వీడియోస్ మంచిగా ఎక్కువ రికమెండేషన్ అయ్యి వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. నాకు కూడా మంచిగా డైలీ వీడియోలు పెట్టాలనేసి మనకి మోటివేషన్ లాగా ఉంటుంది కదా, అందుకే మ్యాండేటరీగా కొంచెమైనా వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే చూశారు కదా, దినేష్ ఋషిబాబు అయితే వెనక ఎంత ముద్దుగా పడుకున్నారో. మొత్తం ఇంకా మా పెద్ద బాబు అయితే అంటే ఫస్ట్ నుంచి అండి దినేష్ అంటే కొంచెం ఎందుకో అట్రాక్షన్, అంటే దీక్షితో కంటే దినేష్తో ఎక్కువ ఉంటారు అన్న అనేసి. చిన్నోడు కూడా అంతే అయిపోయాడు. ఇంకా దీక్ష ఏమో బాధపడుతూ ఉంటుంది, వీళ్ళిద్దరు అన్న పార్టీ నా పార్టీ ఎవరు ఉండరు అనేసి. నేను ఒకటే చెప్తాను, ఎవరు ఎక్కడ ఉన్నా కూడా నేను నీ పార్టీ ఉంటానమ్మా. సో ఇంకా పిన్ని చెప్పింది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది కదా అనేసి అలా తనకి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. సో ఇంకా జర్నీ అయితే అలా సాగుతూ ఉంది. మేము అనుకున్నంత ఈజీ అయితే జర్నీ లేదండి. ఎందుకంటే ఈ రెంటల్ కార్ ఏమైపోయిందంటే జస్ట్ 90, అంటే జూమ్ కార్ అంట. దానిలో 90 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. మనం ఎంత హైవేలో ఉన్నా ఏ రోడ్లో ఉన్నా కూడా వెళ్ళకూడదు. అండ్ మేము వెళ్ళేది గోకర్ణకి. ఎంత దూరం అంటే మీకు తెలిసిందే కదా, ఆల్మోస్ట్ 450 to 470, 480, 490 కిలోమీటర్స్ ఉంటుందేమోలేండి. అంత దూరము. పిల్లలకి ఇంకా పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఫుల్ సతాయింపు. వాళ్ళకి ఫుడ్ తిన్నంతసేపు సైలెంట్గా ఉంటారండి. ఇంకా మళ్ళీ ఫుడ్ అయిపోగానే ఏడవడము అలా అనేసి ఒక 2 రౌండ్లు నిద్ర కూడా వేశారు. ఇంకెక్కువ ఏం పడుకుంటారు చెప్పండి. మనం ఏదైనా కొంచెం మాట్లాడగానే మెలకువైతే వచ్చేస్తుంది. ఇంకా మరి లంచ్కి అయితే ఒక ప్లేస్లో ఆగాము. యాక్చువల్గా ప్రీవియస్గా ఒక ప్లేస్లో ఆగామండి. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేశాను కూడా, అస్సలు ఫుడ్ బాగాలేదు. ఇంకా వాళ్ళకి మనీ పే చేసి కూడా ఫుడ్ అయితే తినలేదు. ఎందుకంటే మనం పిల్లలతో ఉన్నప్పుడు ఒకవేళ ఫుడ్ బాగాలేకపోతే వదిలేయడం బెటర్. మేమైతే అంతే చేస్తాము. మళ్ళీ ఇంకో రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే పర్లేదండి, ఫుడ్ అయితే బాగానే ఉంది. పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. మరి ఋషిబాబు ఏంటంటే వాడికి అలవాటు అయిపోయిందండి, అది కారం లేదురా చికెన్ స్టార్టర్ అని చెప్పినా కూడా ఆ టిష్యూతో తుడుచుకోవడం అలవాటు అయిపోయింది. తుడుచుకొని తినేసాను. ఇంకా చిన్న బాబుకి ఏంటంటే పెరుగన్నం, లైట్గా పెరుగన్నం అయితే తినిపించేశాను. అసలు పాపం ఫుడ్ అస్సలు సెట్ కాదండి మా చిన్నోడికి. ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే
అన్నీ తినేయడు. అంటే ఇప్పుడు నార్మల్గా చికెన్ స్టార్టర్స్ మేము అవి ఏమన్నా ఆర్డర్ చేసుకుంటాం కదా, అవి ఏవి తినడండి అస్సలు కూడా. ఇంకా అందుకే దాల్ రైస్ లేదంటే కర్డ్ రైస్ అలా తీసుకుంటూ ఉంటాము. ఇంకా ఓన్లీ కర్డ్ రైస్ తినిపించాను. ఆ కర్డ్ రైస్లో కూడా అన్నం గట్టిగా ఉంటుందండి. మనమేమో నేను ఇంట్లో అన్నము ఒకటికి ఒక 3 గ్లాసులు వాటర్ వేసేసి అలా కొంచెం మెత్తగా కుక్ చేసి పెడతాను. బయట మనకు అంతా ఎందుకుంటుంది చెప్పండి. అసలు ఫుడ్ ఎందుకో సెట్ అవ్వలేదు ఇవాళ అనిపించింది. అండ్ డ్రెస్ కూడా చాలా బాగుందండి. జీన్స్ పైకి ఈ టాప్ తీసుకున్నాను. ఈ డ్రెస్ అయితే కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. యాక్చువల్గా అంటే సమ్మర్లో మనం ఇప్పుడు ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి మనం నార్మల్గా జీన్స్ టీషర్ట్ వేసుకుంటే కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది నేను అసలు అంటే నేను మా హస్బెండ్ చాలా డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్. ఎక్కడికి తీసుకెళ్ళాలి ఏంటి అంటే వాళ్ళు సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేద్దామని వచ్చారు కదా అనేసి మీకు ప్రీవియస్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా, ఒక రోజంతా డిస్కస్ చేసుకున్నారు. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఏదైనా అంటే ఒక 90% ఏదైనా కూడా నేనే ఎక్కువ ఫైనలైజ్ చేస్తానండి. ఎక్కడికి వెళ్దాము, ఏ హోటల్లో ఉందాము, ఏ ఫుడ్ తిందాము, ఇవన్నీ కూడా ఎక్కువ నా డెసిషన్కి అయితే రెస్పెక్ట్ ఇస్తారు. నా చాయిస్ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారండి. నాకు ఆ విషయం బాగా నచ్చుద్ది మా ఆయనలో. అంటే మేము లాస్ట్ టైం కూడా జస్ట్ 2 months బ్యాక్ గోకర్ణ వెళ్ళాం కదా, అక్కడ ఆ హోటల్లో ఉన్నది చాలా నచ్చింది. అసలు నేను మా అక్క వాళ్ళకి ఏమీ చెప్పలేదు. అంటే నార్మల్గా నేనే బుకింగ్స్ అవన్నీ చేస్తాను కదా, వాళ్ళకి ఏమీ చెప్పకుండా గోకర్ణ వెళ్దాము అన్నాను. వాళ్ళు సరే అన్నారు. ఇంకా వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసేసరికి అసలు ఇవాళ పిల్లలు అయితే నిజంగా నాకు వాళ్ళ హ్యాపీనెస్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అక్క బావ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే ఇంకా నార్మల్గా మేము ఇక్కడ బీచ్ పక్కకే ఉంటాము అలా అని వాళ్ళకి ఏమీ చెప్పలేదు. ముందే అన్నీ చెప్పేసామనుకోండి వాళ్ళకి అంత సర్ప్రైజింగ్గా అంత హ్యాపీనెస్ అయితే ఉండదు కదా. ఫైనల్గా ఇక్కడికి వచ్చి తీసుకొచ్చాము. అసలు ఆ బీచ్ చూడగానే పిల్లలైతే ఫుల్ అంటే అప్పటి వరకు కార్లో కూర్చొని వాళ్ళని అంటే ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి 6 అయిపోయిందండి. మార్నింగ్ ఎప్పుడో 6కి స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ 6. పిల్లల్ని అంతసేపు కార్లో మేనేజ్ చేయడం ఎంత కష్టంగా అనిపించిందో అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. ఎందుకంటే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా పిల్లలకి ఏంటంటే వెనక బెడ్ వేసాము, టాయ్స్ వేసాము, అవన్నీ అలా ఉన్నాయి కాబట్టి మేనేజ్ అయిపోయింది. కానీ ఈసారి అలా కాదు కదా. ఇంకా ఈ రెస్టారెంట్ అండి, మీ గోకర్ణ వస్తే ఇందులో ఉండండి. నాకైతే బాగా అనిపించింది. బీచ్ పక్కకే ఉంటుంది. అంటే పర్ నైట్కి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. లేదంటే మనము ఒక 1-2 kilometers దూరంలో ఉంటే మనకి స్టేయింగ్కి తక్కువ ఉంటుంది. బట్ మనం బీచ్లో స్నానం చేసినా మళ్ళీ బట్టలు మార్చుకోవాలన్నా అండ్ మార్నింగ్ లేచి బీచ్ దగ్గరికి రావాలన్నా ఇదంతా కష్టం కదా పిల్లలతోని. చాలా ఉంటాయండి ఇలాంటి రెస్టారెంట్స్ అయితే బీచ్ పక్కకే. స్టేయింగ్ ఉంటుంది, అందులోనే ఫుడ్ కూడా ఉంటుంది. పిల్లలు మాత్రం అది చూసేసి ఎంత కేరింతలు అయిపోయారో. అండ్ అక్క బావ రియాక్షన్ కూడా అక్కడ చెప్తూ ఉన్నాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి. అంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాం, వాళ్ళు కూడా హ్యాపీ, అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు నిజంగా అంటే వర్త్ ఇట్ అనిపించిందండి. ఒక ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే మనకు కూడా అనిపిస్తుంది కదా. అక్కడైతే చెకింగ్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి కదా. మేము ఓన్లీ జస్ట్ ఒక నైట్కే బుక్ చేశాను. ఎందుకంటే ఇంకా ఇవాళ నుండి నెక్స్ట్ డేకి వేరే ప్లేస్కి వెళ్తాము అలా అనేసి. మొత్తం 4 days ట్రిప్ అండి. సో 4 days కూడా ఒకే దగ్గర కాకుండా ఒక డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్దాము అన్నట్టు ఈ ఒక్క నైట్కి ఇక్కడికైతే బుకింగ్ అయితే చేశాను. ఇంకా ఆ బుకింగ్ డీటెయిల్స్ అండ్ పేమెంట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇంకా నేనైతే క్లియర్ చేస్తాను ఉన్నాను. అక్క వాళ్ళు కూడా అంటే లాస్ట్ అంటే 1.5 years బ్యాక్ వాళ్ళ మమ్మీ చనిపోయినప్పటి నుంచి అక్క కూడా అసలు ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదండి. ఇంకా అంటే నార్మల్గా ఎవరి రిలేటివ్స్ ఇంటికి అవన్నీ కూడా తగ్గించేశారు బాగా. ఇక్కడికి ఏంటంటే పిల్లలు ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ 6 months నుంచి మెయిన్ దీక్షిక అండి, బెంగళూరు వెళ్దాం, పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్దాము అలా అంటూనే ఉండింది. ఇంకా పిల్లలు ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేది ముఖ్యం కాదండి, మనకంటూ పిల్లలు వచ్చాక వాళ్ళ ఇష్టాలు ఎక్కువగా ఉంటాయి కదా. అందుకే ఇంకా వచ్చారు. అంతా వచ్చినప్పుడు మనం ఎలా ట్రీట్ చేయాలి అనేది నా ఫీలింగ్. వాళ్ళు కూడా మంచిగా రిలాక్స్ అవ్వాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి అలా అనేసి అయితే ఇక్కడికి తీసుకొచ్చాము. నిజంగా నేను అనుకున్న దానికైతే నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. మనకి స్టేయింగ్ అయితే అంటే మీకు నార్మల్గా చెప్తున్నాను 2000 to 3000 మధ్యలో అయితే ఉంటుందండి ఒక్కరోజు నైట్కి. అండ్ ఇప్పుడు 2 ఫ్యామిలీలు కాబట్టి అక్క వాళ్ళకైతే నేను మెన్షన్ చేశాను ఏంటంటే బాబు అంటే ఇప్పుడు వాళ్ళు 4 కదా, ఒక బెడ్ సరిపోదు కదా, సో ఎక్స్ట్రా బెడ్ కూడా కావాలి అనేసి బుకింగ్ చేసేటప్పుడే ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా నేనే బుకింగ్ అయితే చేసేసాను.
సో వాళ్ళకి ఎక్స్ట్రా బెడ్ కూడా వేస్తారనేసి మేము ఎగ్జాక్ట్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉన్నామండి. అసలు ఎంత కోఇన్సిడెంట్ అంటే ఈ పక్క రూమ్ ఉంది కదా, ఇది కొంచెం పెద్దగా ఉంది రూమ్ అయితే. వాళ్ళకి ఆ రూమ్ ఇచ్చారు. ఈ పక్క లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇంత పెద్ద రూమ్లో కాదు, చిన్న రూమ్లో ఉన్నాము. ఇప్పుడైతే మళ్ళీ సేమ్ అదే రూమ్ వచ్చింది. భలే కోఇన్సిడెంట్గా అనిపించింది. చాలా బాగుంటుందండి. అంటే బయట నుంచి చూస్తే అబ్బా ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటాం, కానీ రూమ్ చాలా హైజీన్గా ఉంటుంది. మనకి ఏసీ కూడా ఉంటుంది అండ్ బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కానీ ఇక్కడైతే గీజర్ ఉండదండి. ఏంటంటే బీచ్ పక్కకే కదా, గీజర్స్ ఉంటే పాడైపోతాయి. అంటే వాటర్ హీటర్ ఇస్తాడు మనకి. మనం నార్మల్గా అంటే వేడి నీళ్ళు కావాలి అనుకుంటే ఆ హీటర్ అయితే పెట్టుకోవచ్చు. ఇదైతే అక్క వాళ్ళకి పక్కకే మా రూమ్ కూడా. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ రూమ్ నుంచి ఈ రూమ్. ఇంకా మా పిల్లలకి ఏంటంటే మా దగ్గర ఉండాలి అనే దానికంటే పెద్దమ్మ పెద్దనాన్నతోనే ఉండాలనే హ్యాపీనెస్సే ఎక్కువ. మెయిన్ బావగారండి పిల్లల్ని బాగా ఎత్తుకుంటారు. అంటే పెద్దమ్మ కంటే పెద్దనాన్న ఎక్కువ నచ్చేస్తారు మా పిల్లలకైతే. అంటే ఇంకా పిల్లలకి ఎలా అంటే కొంచెం గట్టిగా మాట్లాడినా అలా కాకుండా వాళ్ళని ప్యాంపర్ చేయడము, ఎత్తుకోవడము ఇలానే ఇష్టపడతారు కదా. మా పిల్లలు ఇద్దరు కూడా ఇంకా ఎక్కువ. మొన్న మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు కదా, అన్నయ్య సతీష్ అన్నయ్య కూడా అసలు పిల్లల్ని బాగా ఎత్తుకుంటారా. అన్నయ్య ఎక్కువ నచ్చేసారు అన్నట్టు. వాళ్ళకి ఏంటంటే ప్యాంపర్ చేయాలి వాళ్ళని. ఇంకా లగేజ్ అంతా చెక్ ఇన్ చేసేసి అక్కడ పెట్టేసి వెంటనే వచ్చేసాము. ఇక్కడ ఒంటె కనిపిస్తుంది కదా, మా పిల్లలు ఎప్పుడు ఎక్కలేదనేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే ఒక రౌండ్ కూడా వేశారు. ఇంకా మేమైతే డ్రెస్సులు మార్చుకొని వచ్చేసామండి. ఎక్కువ డ్రెస్సులు అంటే స్విమ్మింగ్కి అంటే వాటర్లో ఆడుకోవడానికి కొన్ని రకాల డ్రెస్సులు తెచ్చుకున్నాము. ఎందుకంటే బీచ్ కదండి, మొత్తం ఇసుకైపోతాయి. మళ్ళీ 4 రోజులు ఈ బట్టలన్నీ ఉంచాలి, కార్లో పెట్టిన స్మెల్ వచ్చేస్తాయి కదా. అందుకే ఓన్లీ స్విమ్మింగ్కి ఒక 2-3 రకాల డ్రెస్సులే వేసుకోవాలి అనేసి అయితే డిసైడ్ అయ్యి అవే తీసుకొచ్చుకున్నాము. ఒక 2 అవర్స్ బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసామండి. అంటే పర్ఫెక్ట్ టైం అండి. ఇవాళ వెదరు చాలా చాలా బాగుంది. అసలు మేము బయలుదేరినప్పటి నుంచి ఎక్కడ ఎండలేదు. మా డాడీ కాల్ చేశారు, కరీంనగర్లో అయితే 48 వరకు ఉంటుందంట. నాకేమో కార్లో చలేసేస్తుంది. బయట విండో తీసుకుందామంటే చల్లగాలి వచ్చేస్తుంది. అంటే మొత్తం వెదర్ అంతా కూడా చల్లగా అయిపోయింది. అదేంటో ఎందుకో కానీ అసలు కంప్లీట్ డిఫరెంట్ వెదరు. కానీ బాగుంది. అంటే బీచ్లో చలేయలేదండి. మనకి నార్మల్గా వింటర్లో అలా వచ్చినప్పుడు చలేసేస్తుంది కదా వాటర్లో తడిచాక, అలా ఏమీ లేదు. మంచిగా ఒక వాటర్లో 2 అవర్స్ ఎంజాయ్ చేసేసి మళ్ళీ లేట్ అయిపోద్ది కదా పిల్లలకు ఫుడ్ అనేసి ఇంకా మళ్ళీ లోపలికి తీసుకొచ్చి స్నానాలు చేయించి ఇక్కడికైతే వచ్చేసాము. ఫటాఫట్ నేను చేసేసి వచ్చేసానండి. ఎందుకంటే వీళ్ళకి ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఎక్కువ అంటే పీపుల్ వస్తూ ఉంటారు కదా, సో ఆల్మోస్ట్ 45 మినిట్స్ టైం అయితే తీసుకుంటారు. అందుకే ఇంకా ఎక్కువగా ఎక్కడికి పోయినా రెస్టారెంట్కి నేనే ఫుడ్ ఆర్డర్ చేస్తాను. ఇవన్నీ నేనే చూసుకుంటానండి మోస్ట్లీ అయితే. అందుకే ఇంకా అవి చూసేసి పిల్లలు ఏం తింటారు నాకు తెలుసు కదా, వాళ్ళు అంటే ఆ పిల్లలు ఏం తింటారో వాళ్ళకి నచ్చినవి 99% పిల్లలకు నచ్చేటివి మేము తినేస్తాము. మాకు నచ్చినవి వాళ్ళకంటే అంటే నా మైండ్ సెట్టే అంతా, పిల్లలు ఏది ఇష్టంగా తింటే అదే పెట్టడం బెటర్ అనేసి ఇంకా మేమైతే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. పిల్లలు కూడా మంచిగా బీచ్లో అండ్ అంటే ఏంటంటే మరీ చల్లగా లేదు, వేడిగా లేదు, ప్లజెంట్గా ఉందండి. అసలు చాలా చాలా బాగా అనిపించింది. మీరు కానీ పిల్లలతోని అంటే ఇది ప్రీ మాన్సూన్ అంటారు కదా, అంటే మనకి నార్మల్గా మాన్సూన్ వచ్చే ముందు ఇప్పుడు కొంచెం కొంచెం వర్షాలు పడుతూ ఉంటాయి. అంటే ఇవాళ ఏం వర్షం పడలేదండి, కానీ వెదర్ చాలా బాగుంది. అసలు చూసారు కదా, ఇంకా అక్క బావ కూడా ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నారు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము, అటు ఇటు తిరిగేసాము, అవన్నీ చేసాము. కానీ జర్నీలో కొంచెము అంటే హెక్టిక్ అయిపోయిందిలేండి పిల్లలతోనే. ఇంకా ఇవాళ కొంచెం అంటే ఎంజాయ్ చేసేసి రెస్ట్ తీసుకుందాము. మళ్ళీ రేపటి నుంచి అడ్వెంచర్ యాక్టివిటీస్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా. అక్కడ అడుగుతున్నాను ఇది ఎలా ఉంది ఏంటి. వీళ్ళకి ఇదంతా కొత్త ఎక్స్పీరియన్స్. ఎప్పుడు బీచ్లో నైట్ టైం లేరంట, వాళ్ళకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్. బాగుంది, చాలా బాగుంది అలా అని అయితే చెప్పారు. మేమైతే ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఇంకా ప్లాన్స్ వేసుకుంటూనే ఉంటున్నాము. అంటే నెక్స్ట్ ఏ ట్రిప్ వేయాలి, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా అంటే కనీసం ఒక 6 మంత్స్కి ఒకసారైనా ట్రిప్ వెళ్దాము అందరితోని. ఎందుకంటే
మనము నాకు అంటే పర్సనల్గా నా గురించి చెప్తున్నాను. నాకు ఒక్కదానికి ఎక్కడికైనా ట్రిప్పులకి వెళ్ళాలంటే అస్సలు నచ్చదండి. నాకు అందరితో కలిసి వెళ్ళాలనేదే ఇంకా మెయిన్. అంటే ఫ్రెండ్స్తో కంటే ఫ్యామిలీతో వెళ్తే ఇంకెక్కువ ప్రిఫరెన్స్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు మన ఫ్యామిలీ. ఇప్పుడు మనం నార్మల్గా అంటే సపోజ్ చెప్తున్నాను, ₹1 ఖర్చు పెట్టినా నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది మన ఫ్యామిలీ. అంటే మనకు అట్లా అనిపించదు కదా. నాకైతే అలా అనిపించదండి. చాలా ఎంజాయ్ చేస్తాను. ఇంకా అత్తమ్మ వాళ్ళని అలా అత్తమ్మకైతే మా అమ్మయ్యతో కుదరదు కాబట్టి, లేదంటే అత్తమ్మ మామయ్యని కూడా తీసుకొని వెళ్తే అలా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో అలా వెళ్తూ ఉంటే మనకి బాగా అనిపిస్తుంది. అండ్ మెయిన్ అన్నిటికంటే నా పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళకి అంటే అందరూ కావాలి. మొన్న షానుమను వచ్చినప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయాక ఎంత బెంగ పెట్టేసుకు షానుమను అనేసి, ఇంకా ఇప్పుడేమో వీళ్ళు వచ్చారు కదా, ఇంకా వీళ్ళతో కూడా అంటే పిల్లలకు కూడా మనం అన్ని బంధాలు అన్నీ నేర్పించాలండి. అప్పుడే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు తర్వాత కూడా అనేసి మా ఫీలింగ్. ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఫ్రైడ్ రైస్లు మంచి న్యూడిల్స్ మెయిన్ దీక్షి వీళ్ళకి ఏంటంటే న్యూడిల్స్ ఎక్కువ ఇష్టం అంట చెప్తున్నాను కదా. అండ్ చిన్న బాబు కోసం అయితే నగ్గెట్స్ అవి ఆర్డర్ చేశాను. పాపం మా చిన్నోడు ఏం తినలేదండి, జస్ట్ ఆ 2-3 తినేసాడు. యాక్చువల్గా దాల్ రైస్ ఆర్డర్ చేశాను. ఆ దాల్ రైస్లో సాల్ట్ ఎక్కువ వేసేసాడు. నేను ఇంకా గట్టిగా చెప్పాను, ఇంత సాల్ట్ ఇస్తే ఎలా తింటారు అనేసి ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేసాను. పాపం కొంచెం ఆ న్యూడిల్స్ ఏదో అలా తినేసాడు అంతే. ఇంకా ఏం పెట్టలేదు కూడా. ఎందుకులే ఏదో ఒకటి పెట్టేసి మళ్ళీ ఆ టమ్మీ అప్సెట్ అయిపోతుంది, తినకపోయినా బెటరేలే అనేసి ఫుడ్ ఏం పెట్టలేదు. ఇంకా మేమందరం ఫుడ్ ఫుల్గా ఎంజాయ్ చేసామండి. కడుపు నిండా. అంటే మా హస్బెండ్ ఏమంటారంటే, నువ్వు ఫుడ్ తినేటప్పుడు అటు ఒక సైడే చూడు, నీకు నచ్చింది ఆర్డర్ పెట్టు, మంచి ఫుడ్ తినాలి ఎప్పుడైనా కడుపుకి అని చెప్తారు. ఫుడ్ మంచిగా తినేసి ఒక 1 అవర్ అటు ఇటు వాకింగ్ చేసాము. ఆ బీచ్లో సరదాగా పిల్లలందరం కూడా మంచిగా వాకింగ్ చేసేసి ఇంకా అలసిపోయారులేండి ప్రొద్దుట నుంచి. అంటే పిల్లలైనా మధ్యలో పడుకుంటూ ఉన్నారు. నాకే అస్సలు నిద్ర పట్టలేదు ఎందుకో ఏంటో. అంటే ఊరికూరికనే మెలకు వచ్చేసింది. దానికి తోడు పిల్లలు ఎప్పుడు నా ఊళ్ళోనే, ఇంకా చిన్నోడు నా ఊళ్ళోనే కూర్చున్నాడు బయటకు వచ్చినప్పుడు. ఇంకా అందుకే దానివల్లే అనుకుంటా అసలు సరిగ్గా నిద్ర పట్టలేదు. సరేలే ఇంకా రెస్ట్ తీసుకుందాము అనుకొని ఇక్కడైతే అక్క బావడ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నారు. బాగా అనిపించింది. సో ఇదండి మా రోజు వ్లాగు. చాలా బాగా గడిచిందండి. అసలు మంచిగా మైండ్కి రిలాక్సేషన్ లాగా ఉంది. రేపటి నుంచి అయితే మంచిగా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేపియాలి వీళ్ళతోని. వీళ్ళకి మంచి మంచి సర్ప్రైజ్లు ఇవ్వాలి అనేసి అయితే నేనైతే ఆల్రెడీ రూట్ మ్యాప్ వేసి పెట్టుకున్నాను. అవి మీకు కమింగ్ వీడియోస్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటానండి. అండ్ హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.